బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్కారం. మహతి భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. 2026 జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు తీసుకోవాల్సిన పరిహారాలేంటి, వీటన్నిటి గురించి తెలియజేయడానికి ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారు ఒక స్పిరిచువల్ హీలర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, ఆల్సో లైఫ్ అండ్ వెల్నెస్ కోచ్. వారే వనజ రామశెట్టి గారు. నమస్కారం మ్యామ్. నమస్తే మా భార్గవి. ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తుంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, చాలా హ్యాపీనెస్ వస్తుంది మేడం. థ్యాంక్ యూ, మై ప్లెజర్. మేడం, ముందుగా అసలు జూన్ నెల ఎలా ఉండబోతుంది, ఎనర్జీస్ ఎలా ఉన్నాయి జూన్ నెలలో? తప్పకుండా. అయితే 2026 జూన్ టారో ప్రకారం ఓవరాల్గా ఎట్లా ఉంది అన్నది ఫస్ట్ చూసి దాని తర్వాత రాసుల వారీగా ఎట్లా ఉంది అన్నది అలాగే ఒకసారి చూసుకుందాం. ఓకే. బేస్డ్ ఆన్ ఈ కార్డ్స్ ప్రకారం ఏంటంటే ఓవరాల్ జూన్ మంత్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ నెలలో చాలామంది లైఫ్స్లో ఫైనాన్షియల్ ప్రెషర్ పెరుగుతుంది. ఓకే, ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఫైనాన్షియల్ ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది. జూన్ మంత్లో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనకి కనబడతాయి అన్నమాట. ఇప్పుడు ఎస్పెషలీ ఆఫ్టర్ 10th of June తర్వాత ఇప్పుడు ఎవరిని పలకరించినా ఎవరికి ఫోన్ చేసినా ఏదో ఒక హెల్త్ ఇష్యూ చెప్తానే ఉంటారు. కాబట్టి హెల్త్ పరంగా కాస్త కేర్ఫుల్గా ఉండవలసిన మంత్ కూడా జూనే. ఓకే, ఎవరైతే పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ బిజినెసెస్లో ఉంటున్నారో వాళ్ళు ఎక్స్ట్రీమ్గా కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం ఓవరాల్గా చూసుకుంటే ఎనర్జీస్. ఓకే, రాసుల వారీగా ఎవరికి ఎట్లా ఉందన్న చెప్తాము, బట్ స్టిల్ కొంతమందికి ఇవన్నీ అర్థం కావు. సో సడన్గా పార్ట్నర్షిప్ బిజినెస్లు అనేసి లేకపోతే పార్ట్నర్షిప్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా ఇట్లాంటి ఆలోచనలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ డబుల్ కేర్ఫుల్గా ఉండడము, లీగాలిటీస్ ఏవైతే ఉన్నాయో లీగల్గా ఏదైనా మీ డాక్యుమెంట్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ప్రాపర్గా చదివి చూసి సంతకాలు పెట్టడం ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ అన్నమాట. ఓకే, దాని తర్వాత జూన్లో ఇంకొక మంచి సజెషన్ ఏంటి అంటే ఎస్పెషలీ మనం ఎంత కష్టపడితే అంత ఫలితము ఉంటుంది అని ఒక బ్యూటిఫుల్ కార్డ్ అనమాట. అంటే చాలామందికి జూన్లో మంచి మంచి మార్పులు వస్తాయి. చాలా రాసుల వారికి ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు అందరము ఇట్లాంటి మాలాంటి స్పిరిచువల్ హీలర్స్ అందరము ఫలానా రాశి వాళ్ళకి బాగుంటుంది, ఫలానా వాళ్ళకి బాగుండదు, సో ఒక 5 రాసుల వారికి చాలా జూన్ నుంచి చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్తారు. చూస్తున్నాం కూడా ఇప్పుడు మనం గురువు మారుతుంది కాబట్టి చాలా మందికి మంచి మంచి మార్పులు, డబ్బులు రాబోతున్నాయి, కెరీర్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. సో ఇవన్నీ వింటున్నప్పుడు ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ఎట్లాగో డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి గురువు మార్పు జరుగుతోంది. ఓకే, ఆ జరిగిన ప్రాసెస్లో ఏ వీడియో ఓపెన్ చేసినా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు మనీ. ఓకే, ఆదాయం పెరగబోతుంది, ఆదాయం చాలా బాగుండబోతుంది, మీ లైఫ్లో మంచి ఎక్కువ సంపాదించబోతున్నారు, మీరు ఇప్పుడు దాకా ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో అవి డబుల్ అవుతాయి, ట్రిపుల్ అవుతాయని చెప్తూ ఉంటారు. సో అందరికీ నేను చెప్పేది ఒకటే ఒక సజెషన్ ఏంటి అంటే అన్నీ మనీ ఒక్కటే కాదు. అందరూ ఏమనుకుంటామంటే డబ్బులు ఒకటే ఉంటే చాలా హ్యాపీగా ఉండిపోతాము, చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది అని. సో గురువు మారుతున్నప్పుడు ఏంటంటే గురువు బలం ఇంకా ఎలా పెంచుకోవాలి అన్నది చూసుకోవడం చాలా అవసరం ప్రతి ఒక్కరికి. ఇక్కడ గురువు ఏం చేస్తాడంటే జనరల్గా ఇప్పుడు టారో పక్కన పెట్టి మనం ఆస్ట్రాలజికల్గా ఓవరాల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా మీ జీవితంలో మీరు ఏదైతే ఫౌండేషన్స్ వేసారో, నిజంగా కష్టపడ్డారో, జెన్యూన్గా కష్టపడ్డారో, చాలా కష్టపడ్డారు, చాలా ఎఫర్ట్ వేశారు, బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కానీ, చదువుల్లో కానీ, రిలేషన్షిప్స్లో కానివ్వండి, ఎనీథింగ్ వేసినవి జూన్ 2 తర్వాత మీకు ఆ రిజల్ట్స్ కనబడతాయి అన్నమాట. ఎవరైతే కష్టపడలేదు, ఏం చేయలేదు, ఎటువంటి ఎఫర్ట్ వేయలేదు, వస్తే వచ్చింది పోతే పోయింది అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో మాత్రం పెద్ద పెద్ద మిరాకిల్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ అనమాట. అందరు చెప్తున్నారు కదా జూన్ 2 నుంచి నా దశ తిరిగిపోతుంది, చూడండి ఎట్లా ఉంటుంది. మీరు ఒకవేళ అంతకుముందు కష్టపడకపోతే ఆ దశ తిరగదు, ఇంకా మీరు కష్టపడితేనే మీకు ఆ ఫలితం దక్కుతుంది. కాబట్టి ఇది అందరూ గుర్తుపెట్టుకొని ఇక నుంచి అయినా
గురు బలం బాగుండాలి అనుకుంటే ప్రతి ఒక్క గ్రహం ఏ గ్రహ బలం బాగుండాలన్నా దానికి తగ్గట్టుగా మీరు మీ ఎఫర్ట్స్ వేయాలి, సిన్సియర్గా ఉండాలి, మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. రైట్? సో జూన్లో చాలామందికి మంచి మంచి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. బట్ దట్ డిపెండ్స్ ఆన్ మీరు అంతకుముందు మీ ఏమేం చేశారు, ఎట్లాంటి పనులు చేశారు, ఎంత బాగా మిమ్మల్ని మీరు పూజలు కానివ్వండి, మంచి పనులు కానివ్వండి, ఎంత కష్టపడ్డారు, ఎంత మంచిగా ఇన్వెస్ట్ చేశారు, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది జూన్ అనమాట. ఓకే మేడం, 2026 టారో కార్డ్స్ ప్రకారం జూన్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తారా? తప్పకుండా. 2026 వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ ఎనర్జీస్ చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మీకు ఫస్ట్ థింగ్ ఫారెన్ ట్రావెల్ సజెస్టెడ్. ఎవరైతే ఐటీ ప్రొఫెషన్స్ అట్లా ఉన్నారో, లేదా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారో మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ పరంగా, లేకపోతే ఏదైనా ఒక అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి చదువుకోవడానికి కానీ, జాబ్ పరంగా కానీ, జూన్లో చాలా హై పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి అది ట్రై చేసుకోవచ్చు. రెండోది వర్క్ పరంగా చూసుకుంటే కూడా వీళ్ళకి ఏంటంటే ప్రమోషన్స్, గెయిన్స్ ఇవి బాగా కనపడుతున్నాయి జూన్ నెలలో. ఓకే, సో ఈ మంత్ ఎర్నింగ్స్కి ఎక్సలెంట్ మంత్ వృషభ రాశి వాళ్ళకి. మంచి ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, ఇన్కమ్ ఫ్లో బాగుంటుంది. బిజినెస్ పరంగా చూసుకున్నా, లేకపోతే జాబ్ చేసే వాళ్ళకి ఏదైనా ఒక బోనస్ రావడము, లేకపోతే ఎరియర్స్ రావడము, బిజినెస్ వాళ్ళకైతే కొంచెం ఈ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వడము, కౌన్సిలింగ్ ప్రొఫెషన్స్ అట్లా ఉంటే ఎక్కువ కాల్స్ రావడము. బట్ మీరు ఒక 2 lakhs సంపాదించితే 2.2 ఖర్చు అవుతుంది అనమాట. ఓకే, కాబట్టి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ కంటే కాస్త ఎక్కువ ఎక్స్పెండిచరే ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, ఒకవేళ బిజినెస్లో ఉంటే ఏ రోజు మనీ ఆ రోజు వస్తుంది కదా, మీకు వచ్చిన దాంట్లో 20% పక్కన పెట్టండి. సేవింగ్స్ 20%, 30%, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత కష్టమైనా కానీ ఏదన్నా ఒకటి కంట్రోల్ చేసుకుని, మీ అన్ని ఏదో డిజైర్స్ ఉంటాయి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఏదన్నా ఒకటి కంట్రోల్ చేసుకొని ఈ మంత్ చేయాల్సిన ఒక మంత్ర. మీకు 100 రూపాయలు వస్తే అందులో 30 or 20 పక్కన పెట్టి మిగతా 70లో మీ పని కానీ ఇచ్చేసేయండి అంతే. ఎందుకంటే మీరు ఏదైతే సేవింగ్ చేస్తారో ఆ సేవింగ్ మీకు ఫ్యూచర్లో చాలా చాలా పనికి వస్తుంది అనమాట. హెల్త్ పరంగా చాలా ఎక్సలెంట్గా ఉంది, నో వరీస్ ఎట్ ఆల్ వీళ్ళకి. ఓకే, అయితే ఇక్కడ మీరు ఒక చక్కటి గైడెన్స్ వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే, మీ సెల్ఫ్ వాల్యూని, మీ మెంటల్ స్టెబిలిటీని, మీ ఫైనాన్సెస్ని, ఇవన్నిటిని చాలా చాలా సీరియస్గా తీసుకోవాలి. మీనింగ్ అంటే ఏంటి అంటే, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోయేలాంటి పనులు ఎక్కడా చేయొద్దు, ఎవరికి ఎక్కడ ఏమి కమిట్మెంట్స్ చేయొద్దు. మీకు రెస్పెక్ట్ ఇవ్వని ప్లేసెస్కి మీరు వెళ్ళక్కర్లేదు. ఇది ఒకటి. మెంటల్ స్టెబిలిటీ ఎట్లా అంటే, ఎవరో వచ్చి థర్డ్ పర్సన్ వచ్చి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు, ఆ ఇన్ఫ్లుయెన్సెస్కి వెళ్ళకుండా మీ ఆలోచన మీకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎవరో ఒక సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ వచ్చి మీ వైఫ్ ఇలాగా, మీ హస్బెండ్ ఇలాగా అని చెప్తే ఆ మాటలకి క్యారీ అయిపోకుండా మీ అవేర్నెస్ తోటి మీరు ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, అండ్ ఎక్కడ ఎవరు ఎంత కోపం తెప్పించినా మీ టెంపర్ లూజ్ అవ్వకుండా ఉండడం ఇక్కడ. థర్డ్ ఎలాగో చెప్పాను, ఫైనాన్సెస్ కొంచెం సీరియస్గా తీసుకోవాలి. ఎలా పడితే అలా డబ్బులు వస్తున్నాయి కదా, నేను అందరికీ హెల్ప్ చేసేస్తాను, అందరికీ ఇచ్చేస్తాను అన్నట్టుగా కాదు. ఎక్కడో ఒక దగ్గర నో చెప్పడం నేర్చుకోవాలి ఈ మంత్లో మీరు. ఓకే, అందరూ వచ్చి అవసరాలకి డబ్బులు అడిగిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వెళ్తే మీ సీరియస్ ప్రాబ్లమ్స్కి మీ దగ్గర మనీ ఉండకుండా అయిపోతుంది. ఈ నెలలో మీ ఫేవరెట్ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ లక్కీ డేట్ 11th of June వీళ్ళకి. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఈ నెలలో చేయవలసిన ఒక పూజ కానీ ఆరాధన ఏదైనా ఉంటే విష్ణు ఆరాధన చేసుకోండి. ప్రతి గురువారం విష్ణుమూర్తి టెంపుల్కి వెళ్ళేలా చూసుకోండి. గురువారం పూట వెళ్ళి, గురువారాలు వీలైతే మీరు పసుపు రంగు పూలమాలని విష్ణుమూర్తికి ఇవ్వండి. ఒక వారం, ఒక శనివారం, జూన్లో వచ్చే ఒక శనివారం థర్స్డేస్ విష్ణుమూర్తి ఆరాధన, పసుపు రంగు బట్టలు ఇవన్నీ చేయండి. పసుపు రంగు పువ్వులని విష్ణుమూర్తికి ఆరాధన చేయడం. గుడికి వెళ్ళడం వీలు కాకపోతే ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక శనివారం మాత్రం ఏదైనా ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి మామూలుగా వెళ్ళి చక్కగా స్నానం అవి చేసుకొని నీట్గా మంచిగా పీస్ఫుల్గా వెళ్ళండి. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వెళ్ళి అక్కడ తులసి మాల అర్పించేసి వచ్చేస్తే సరిపోతుంది వృషభ రాశి వాళ్ళకి. ఇట్లా చేస్తే చాలా. ఎవ్రీ శనివారం వెళ్ళాల్సి వస్తుందా, లేదంటే ఒక శనివారం వెళ్ళండి. ఎవ్రీ థర్స్డే మీకు వీలు చూసుకొని విష్ణు ఆరాధన చేసుకోండి, లేకపోతే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్తే సరిపోతుంది వృషభ రాశి వాళ్ళు. చాలా బాగా చెప్పారు మ్యామ్. ఓకే.